హాయ్ అండి. ఈరోజు నేనైతే ఇంకో గ్రేవీ కర్రీ అండి. ఇది కాబూలీ చనా కర్రీ. అది వైట్ చనా ఉంటాయిగా, దానితో టమాటా గ్రేవీ చేశాను. చాలా బాగుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఈ ఎండు కొబ్బరి, జీడిపప్పు, జీలకర్ర, ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, ఫ్లవరు, 3 ఇలాచి, 3 లవంగ మొగ్గ, చిన్న చెక్క ముక్క, ఆనియను, టమాటా, కరివేపాకు, ఇంతేనండి. కొన్ని వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోండి. వాటిని ఫస్ట్ మెత్తగా పొడిలా చేసుకుని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా చేసుకోండి. అలాగే కాబూలీ శనగల్ని కొంచెం ఉప్పు, పసుపు వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని కొన్ని స్మాష్ చేసి సైడ్ పెట్టేసుకోండి. టమాటా కూడా గ్రేవీ చేసి సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ కోసం కడాయి పెట్టి ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక కొంచెం కరివేపాకు అలాగే ఆనియన్ సన్నగా తరిగింది వేసి బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోండి, ఫస్ట్ మాడిపోద్ది. ఇది కొంచెం బాగా కలిపి వేయించుకుంటే అది కూడా కొంచెం సన్నగా మగ్గినట్టయితే గోల్డెన్ కలర్ వస్తే చాలు. దానికోసం మనం కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకుంటే ఆనియన్ మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇది వేగినాక మనం ఫస్ట్ ఎండు కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసుకొని సన్నగా సిమ్మిలో పెట్టుకొని వేయించుకోండి. చూసారా, నేను కొంచెం మంట పెంచేసరికి అది కింద అడుగు మాడింది కాబట్టి నేను వేరే కడాయిలోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు అది కొంచెం బాగా వేగాక పచ్చివాసన పోయి మనకి స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. అది బాగా వేగినాక టమాటా పేస్ట్ చేసుకున్నాముగా, ఆ టమాటా పేస్ట్ అంతా వేసుకొని బాగా కుక్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టుకుంటే టమాటా పచ్చివాసన అంతా పోయి బాగా కుక్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూడండి, పైకి ఆయిల్ తేలి అలా బబుల్స్లో వస్తుంది. దాన్ని ఒకసారి అడుగు మాడిపోకుండా మంచిగా కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని, నేను ఇంకైతే ఎక్కువ మసాలాస్ కానీ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం జీడిపప్పు పేస్ట్లో వేసాం కాబట్టి. ఇప్పుడు ఆ కాబూలీ చనా వేసుకోండి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోండి. అలాగే మనం స్మాష్ చేసి కొన్ని సైడ్ పెట్టాముగా, అవి వేస్తే గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది. సో అందుకని కొన్ని స్మాష్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం బాగా ఉడకడానికి 4-5 విజిల్స్ అయితే పెట్టుకోండి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఇంకో 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీకి, రోటీకి, పూరీకి అయితే పర్ఫెక్ట్ అండి. నేను ఎక్కువ చపాతీ, పూరీ కాంబినేషన్లో గ్రేవీస్ చేస్తుంటా. అవి చాలా బాగుంటాయి. అందులో ఈ ఎండు కొబ్బరితో చేసేవి అయితే మరీ బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఫాలో మై యూట్యూబ్ ఛానల్. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో ఇంకా అది బాయిల్ అవుతున్నప్పుడు మనకి పైకి ఆయిల్ తేలుతూ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. గ్రేవీ కూడా కొంచెం దగ్గర పడుతుంటుంది. అప్పుడు కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.